హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 21. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. జానకి మహేష్తో పెళ్ళి అనగానే ఇష్టం లేకపోయినా కూడా తన తల్లిదండ్రులు చెల్లెలి కోసం తప్పక ఒప్పుకుంది. ఆ రాత్రంతా కూడా జానకి అలా ఏడుస్తూనే ఉంది. జానకి బాధను చూసి హరి, లక్ష్మి గారు కూడా ఏం చేయలేక మౌనంగా ఉన్నారు. శ్రావణి మాత్రం అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి ఆనందంగా రూమంతా కూడా చిందరవందర చేసేస్తుంది. నేనే గెలిచాను అంటూ రూమ్ అంతా తిరుగుతూ రూమ్లో వచ్చిన సౌండ్కి వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వేంటిక్కడ? ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కోపంగా అంటుంది శ్రావణి మహేష్ని చూసి. అదేంటి శ్రావణి, నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు? నాకు నీ అక్కను ఇచ్చి పెళ్లి చేస్తున్నావు. నీకు థ్యాంక్స్ చెప్పుకుందామనేసి వచ్చాను. చూడు, అది నాకు అక్క కాదు, నేను దానికి చెల్లి కూడా కాదు. అది నాకు ఎప్పటికీ శత్రువు మాత్రమే. నీతో దానికి పెళ్లి జరిపిస్తుంది నువ్వు అది సంతోషంగా ఉండడానికి కాదు. దానికి బ్రతికుండగానే నువ్వు నరకం చూపిస్తా అన్నావని నేను ఒప్పుకున్నాను. గుర్తుపెట్టుకో, అది ఒక్కరోజు కూడా నవ్వడం జరగకూడదు. అది జరిగితే నువ్వు కూడా దానితో పాటే చేస్తావు. చీచి, నేనేమన్నా దాని మీద ప్రేమతో చేసుకుంటున్నానా ఏంటి? అది నాకు చేసిన దానికి పగతో చేసుకుంటున్నా. నువ్వేం డౌట్ పడకు, నేను దాన్ని ఊరికే వదలను. నిన్న నేను ఇంటికొచ్చి నిన్ను కలవకపోయుంటే, మీ అమ్మా నాన్న మాటలు వినకపోయుంటే నాకింత మంచి అవకాశం వచ్చేది కాదు. పొగిడింది చాలు, ముందెళ్ళు ఇక్కడి నుంచి. నా గదిలోకి ఎవరొచ్చినా నేను ఒప్పుకోను అంటూ మహేష్ని పంపిస్తుంది. జానకి ఒకటనుకుంటే 2 చెప్పులు తగిలాయి. నాకు ఇంక పండగే అనుకుంటా అంటూ మహేష్ బయటకు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే జానకి అన్యమస్కంగానే కాలేజ్కి రెడీ అవుతుంది. జానకి, టిఫిన్ చేయమ్మా. ఆకలిగా లేదమ్మా. జానకి, రాత్రి కూడా ఏం తినకుండా ఉన్నావు. ఇప్పుడు కూడా ఆకలి లేదు అంటే ఎలా అమ్మా? కొంచెమన్నా తినమ్మా. అమ్మా, నాకు ఇప్పుడు తినాలని లేదు, నేను బాక్స్ తీసుకెళ్తాను అంటూ బాక్స్ పెట్టుకొని కాలేజ్కి వెళ్తాను అంటూ బయటకు వస్తుంది. అప్పుడే మహేష్ లోపలికి వస్తూ ఉంటాడు. వెనకే పూలు పళ్ళు పట్టుకొని ఆడవాళ్ళు, పంతులు రావడం చూస్తుంది. జానకి అంటూ లక్ష్మి కూడా వెనకే వచ్చి అదంతా చూసి చూచాయిగా విషయం అర్థమయ్యి ఏం చేయలేక మౌనంగా ఉంది. నమస్కారం అత్తయ్య. మావయ్య గారు నమస్కారం. కూర్చోండి, మాట్లాడుకుందాం అంటూ అందరూ కూర్చున్నాక, నిన్న జానకిని నేను పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకున్నారుగా, అందుకే మా అమ్మ నాన్నతో వచ్చాను నిశ్చితార్థం కోసం. కానీ బాబు, అమ్మాయి ఎగ్జామ్స్ అంటాడు హరికృష్ణ. అందుకే ఇప్పుడు ఎంగేజ్మెంట్, నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయాకే పెళ్ళి. అమ్మాయిని రెడీ చేయండి, ముహూర్తం టైం అవుతుంది అంటూ చెప్పగానే లక్ష్మి జానకిని తీసుకొని లోపలికి వెళ్తుంది. జానకి, నన్ను క్షమించమ్మా, మేమేం చేయలేకపోతున్నాం, వెళ్ళి చీర కట్టుకో అంటూ లక్ష్మి చెప్పగానే జానకి కూడా మౌనంగానే కట్టుకొని వచ్చింది. తర్వాత తనని రెడీ చేసి బయటకు తీసుకొస్తుంది. జరిగేది జరగక మానదు అన్నట్టు తాంబూలాలు మార్చుకొని ఉంగరం జానకి చేతికిచ్చారు. ఆ ఉంగరం వైపే తదేకంగా చూస్తూ ఉన్న తన మీద తన తల్లి చెయ్యి పడడంతో తల మనసుని చంపుకొని వణుకుతున్న చేతులతో ఉంగరం పెడుతుంది. మహేష్ జానకి వేలికి ఉంగరం పెడుతూ, తన దగ్గరగా వచ్చిన జానకి, ఇకపై నిన్ను నేను ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి అంటూ వెగిలిగా నవ్వుతాడు. మహేష్ వైపు చీదరింపుగా చూస్తూ, అమ్మ నా కాలేజ్ టైం అవుతుందనేసి లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని కాలేజీకి స్టార్ట్ అయింది.
వెళ్తూ హాస్పిటల్ ముందు స్కూటీ ఆపుతుంది. లోపలికి వెళ్ళి హర్ష కోసం అడిగితే అప్పటికే డిశ్చార్జ్ అయిపోయాడని చెప్పడంతో జానకి కూడా నార్మల్గా కాలేజ్కి వెళ్ళిపోతుంది. జాను, ఇంత టైం అయినా కూడా ఇంకా రాలేదేంటి? ఎప్పుడొస్తావే అంటూ డోర్ వైపు చూస్తూ ఉన్నాడు హర్ష. సార్, మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు, ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే మనీ పే చేయాలి అని అంటే హర్ష కూడా డల్గా ఓకే అనేసి మనీ పే చేస్తాడు. డిశ్చార్జ్ అవ్వగానే ఇంకా తప్పక హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. హర్ష వెళ్ళిపోవడం, జానకి రావడం ఒకేసారి జరుగుతుంది. హర్ష జానకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడంతో ఇద్దరూ ఎదురుపడలేదు. 2 రోజుల పాటు హర్ష కూడా రూమ్లోనే రెస్ట్ తీసుకుంటాడు. జానకి, ఏంటే 2 రోజుల నుంచి చాలా డల్గా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు స్వాతి, హెల్త్ బాగాలేదు. అదేం కాదులే, నీ హీరో కనిపించలేదనే కదా నీ బాధ. షూ ఆపవే, తానెవరో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ రోజేదో యాక్సిడెంట్లుగా కలిశాడు, యాక్సిడెంట్లో మీట్ అయ్యాము, యాక్సిడెంట్లోనే విడిపోయాము. తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను? అసలు నాకు తన ఫేస్ కూడా గుర్తులేదు. నువ్వంత ఈజీగా వదిలేసినా కూడా నిన్ను ఆ హీరో అంత ఈజీగా వదిలేస్తాడని నాకు అనిపించడం లేదు అంటూ నవ్వుతుంది స్వాతి. జానకి స్కూటీకి సడన్గా ఎదురు రావడంతో స్కూటీ ఆపుతుంది. ఎదురుగా ఉన్నవాడిని చూసి అసహ్యంగా చూస్తూ ఏంటి అంటుంది. జానకి, వీడు మహేష్ కదా, వీడెందుకు మనకు అడ్డొచ్చాడు? నువ్వు గొడవ పెట్టుకోకే, వాడు అసలే మంచోడు కూడా కాదు. జానకి అంటూ మహేష్ తన దగ్గరికి వస్తాడు. చూడు మహేష్, మన మధ్య గొడవలొద్దు. ఆ రోజు అయ్యిందేదో అయిపోయింది, మమ్మల్ని పాయింట్అవుట్ చేయకు అంటూ స్వాతి అంటుంటే, షూ జానకి, నువ్వు ఇంకా అసలు విషయం చెప్పలేదా? స్వాతి, ఇప్పుడు జానకి ఎవరనుకుంటున్నావు? నా కాబోయే భార్య. మొన్నే నాకు నీ ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అంటూ జానకిని చూస్తూ అంటాడు. స్వాతి నమ్మలేనట్టు చూస్తుంది. జానకి, ఏంటి వాడు చెప్పేది నిజమా? నీకు వాడితో పెళ్ళేంటి? స్వాతి, నువ్వాగు. చూడు, అడ్డు తప్పుకో, నాకు కాలేజ్ టైం అవుతుంది. షూ, ఈరోజు నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి జానకి. అసలే మనం కాబోయే మొగుడు పెళ్ళాలం, ఇంకా ఇలా దూరంగా ఉంటే ఎలా అంటూ స్కూటీ మీదకి వస్తూ ఉంటాడు. చూడు మహేష్, పెళ్ళికి ఒప్పుకున్నాగా అనేసి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటా అనుకోకు. నాకు తిక్కరేగితే ఏం చేయలేవు. ఒక్క మాట నేను కానీ నోరు జారితే అప్పుడుంటుంది నీకు. నువ్విప్పుడు కూరలు పీకిన పామువి, బుసలు కొట్టగలవు కానీ కాటేయలేవు. పద, మనం అలా బయట తిరిగి రావాలి అంటూ చెయ్యి పట్టుకున్నాడు. ఆ చెయ్యి విసిరికొట్టి, చూడు, ఊరుకుంటున్నా కదా అనేసి ఎక్కువ చేయకు. నిజమే, మనకి ఎంగేజ్మెంట్ జరిగింది కానీ ఇంకా పెళ్ళి జరగలేదు. నువ్విలా చేస్తే ఎప్పటికీ జరగదు కూడా. పిల్లిని కూడా గదిలో పెట్టి బంధిస్తే పులై తిరగబడుతుంది. అంతవరకు తెచ్చుకోకు. నన్ను ఇలా డిస్టర్బ్ చేశావంటే మాత్రం ఊరుకోను. పెళ్ళి చేసుకుంటా అన్నా చేసుకుంటా, అంతే. ఇంకా నన్ను ఇరిటేట్ చేయకు, తప్పుకో అంటూ స్కూటీ స్టార్ట్ చేసి ఆగకుండా వెళ్ళిపోతుంది. స్వాతి, వాడు చెప్పేది నిజమేనా? నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటున్నావా? నిజమే. ఏం, నేను పెళ్లి చేసుకోకూడదా అంటూ క్యాజువల్గా అంటూ ఇంక నన్నేం అడగకు స్వాతి అంటూ కాలేజీలోకి వెళ్ళిపోతుంది. జాను, ఎక్కడున్నావు? 2 డేస్ నుంచి చూస్తూనే ఉన్నా, ఎక్కడా కనిపించడం లేదు. ఏమైపోయావు? నిన్నెక్కడ వెతకాలి అంటూ అనుకుంటూ ఉన్నాడు. తన చేతిలో ఉన్న బ్యాంగిల్ చూస్తూ అప్పటికి తను కూడా తెచ్చుకున్న మనీ అంతా అయిపోవడంతో నెక్స్ట్ రూమ్ రెంట్ ఇవ్వాలన్నా కూడా మనీ కావాల్సిందే. ముందు ఏదైనా జాబ్ చూసుకోవాలనేసి జాబ్ సర్చింగ్లో పడతాడు. ఆ రోజు ఈవినింగ్ దాకా అన్ని ఆఫీసెస్ చూసినా యూజ్ లేకపోవడంతో ఈవినింగ్కి రూమ్ వెకేట్ చేసి మనీ సెటిల్ చేసి తన బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియక నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు.
పరిస్థితి తనని ఎంత కృంగతీస్తున్నా కూడా తన నమ్మకం కోల్పోకుండా ధైర్యంగా ఉన్నాడు. కళ్ళు మూస్తుంటే అందంగా నవ్వుతున్న జానకి రూపం మెదులుతుంటే తన మొహంలోకి చిరునవ్వు వచ్చి చేరుతుంది. అప్పటికి నైట్ టైం కావడం వల్ల అంతా ప్రశాంతంగా ఉంది. దూరంగా ఎవరో తిడుతున్న సౌండ్ విని అటువైపు చూస్తూ అక్కడికి వెళ్ళాడు. హలో మెకానిక్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇక్కడే అంటావు, ఎప్పుడొస్తావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు. సార్, ఎనీ ప్రాబ్లం అంటూ హర్ష అక్కడికి వెళ్ళగానే, కార్ రిపేర్ బాబు, మెకానిక్కి కాల్ చేస్తే వస్తున్నా అన్నాడు కానీ ఇంకా రావడం లేదు, ఫ్లైట్ టైం అవుతుంది అనేసి వాచ్ చూసుకుంటూ ఉన్నాడు. సార్, నేను ఒకసారి చూడనా అంటూ బ్యానెట్ ఓపెన్ చేసి 10 నిమిషాల తర్వాత, సార్ మీరు ఒకసారి చెక్ చేయండి అని అనగానే అతను చెక్ చేసి కార్ స్టార్ట్ అనగానే, చాలా థ్యాంక్స్ బాబు అంటూ 2000 రూపీస్ హర్షిత్కి ఇవ్వబోతుంటే, చూడండి సార్, నేను మనీ కోసం చేయలేదు, ప్రాబ్లంలో ఉన్నారనేసి చేశాను, వద్దు మీరు వెళ్ళండి. హాహా, సెల్ఫ్ రెస్పెక్ట్ బాగానే ఉన్నట్టుంది, కానీ ఇది నీకు ఇవ్వడం లేదయ్యా, నీ పనితనానికి ఇస్తున్నా. మెకానిక్ గంటసేపు చేసేదాన్ని నువ్వు 10 నిమిషాల్లో చేసేసావు, అందుకే నీ వర్క్కి మెచ్చిస్తున్నా అంటూ హర్షిత్ చేతిలో పెడతాడు. సార్, వచ్చావయ్యా, కార్ రిపేర్ అయిపోయింది, ఈ అబ్బాయి చకచకా చేసేసాడు అంటూ హర్షిత్ని చూపించి అతను వెళ్ళిపోతాడు. హర్షిత్ ఆ మెకానిక్ వైపు చూసి ఆ మనీ తనకిచ్చేసి, భయ్యా ఫీల్ అవ్వకు, ఈ మనీ నువ్వే తీసుకో అని అంటాడు. మీరు రిపేర్ చేసి నేను తీసుకోవడం ఏంటి సార్, నేను జస్ట్ తన ప్రాబ్లం సాల్వ్ చేశానంతే, పర్లేదు తీసుకో, అంత దూరం వచ్చావుగా. హర్షిత్ని చూసి, భయ్యా ఈ టైంలో బ్యాగ్తో ఉన్నారు, ఎక్కడికన్నా వెళ్తున్నారా? ఎటు వెళ్ళాలో తెలియక ఉన్నాను బ్రో, జాబ్ కోసం వచ్చాను, చేతిలో మనీ అయిపోతే రూమ్ వెకేట్ చేసి వస్తుంటే ఇలా అయ్యింది. భయ్యా ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? మీరేం అనుకోకపోతే నాతో పాటే రండి, మీకు తగ్గ జాబ్ దొరికే వరకు నా దగ్గర ఉండండి, అప్పటి వరకు మీకు ఉండడానికి చోటు ఉంటుంది, నాకు మీరు సాయంగా ఉంటారు అని అంటాడు. మీకు ఇష్టమైతేనే భయ్యా. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని టైంలో తన కోసమే అన్నట్టు వచ్చిన అవకాశం అనుకొని హర్షిత్ కూడా ఒప్పుకుంటాడు, తనతో పాటే వెళ్తాడు. ఇంతకీ నీ పేరేంటి బ్రో? బాలాజీ అంటూ చెప్పి హర్షిత్ని తను ఉండే రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. తనకు జాబ్ దొరికేంత వరకు కూడా ఒకరికి భారంగా ఉండడం ఇష్టం లేని హర్షిత్ ఆ మెకానిక్ షెడ్లోనే మెకానిక్ వర్క్ చేస్తూ ఉన్నాడు. అసలే ఈగో బాబు, ఆ వర్క్ చేస్తూ తనకి ఒక్కడు రెస్పెక్ట్ ఇవ్వడం తప్పినా కూడా ఒక్కొక్కరికి వాయి తీస్తూ ఉండేవాడు. జానకి, ఏమైందే స్కూటీ ఆపేశావు? నేనేం ఆపలేదు, అదే ఆగిపోయింది, రిపేర్ వచ్చిందే. అయ్యో, ఎగ్జామ్ టైం అవుతుంది కదా, ఇప్పుడు ఎలాగే? అసలే లాస్ట్ ఎగ్జామ్. ఏమైంది? మా వీధి చివరేగా మెకానిక్ షెడ్డు, స్కూటీ అక్కడిచ్చేసి మనం బస్సులో వెళ్దాం, ఈవినింగ్ తీసుకోవచ్చు అంటూ ఇద్దరూ షెడ్ దగ్గరికి వెళ్తారు. జాను, నిన్ను చూసి 2 months అయిపోయింది, ఎక్కడున్నావే? రోజు ఎంత తిరుగుతున్నా కూడా నాకు కనిపించడం లేదు. నీకు నేను అసలు గుర్తున్నానా జాను? నన్ను మర్చిపోయావా? ఈసారి కనపడు, అస్సలు వదిలిపెట్టను అంటూ ఆ ఆలోచనలోనే స్పెన్నర్ తిప్పుతూ బాలాజీ భయ్యా అన్న వాయిస్ వింటూ కుతూహలంగా పైకి లేచి జాను అంటూ పిలుస్తాడు. ఎదురుగా రెంచి పట్టుకొని ఒంటి మీద అక్కడక్కడ మసి పట్టుకుని ఉన్న హర్షిత్ని చూసి, హర్ష గారు అంటూ అప్రయత్నంగా పెదవులు పలుకుతాయి. జాను, నువ్వేనా? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా జాను? ఇన్ని రోజులకి నువ్వే వచ్చావా? జాను జాను అంటూ తన ముందు చిటిక వేసి, జాను ఏంటే అలా చూస్తున్నావు అంటూ నవ్వుతాడు. హర్ష గారు అంటూ తేరుకొని, మీరేంటి ఇక్కడ? ఏం, నేను ఇక్కడ ఉండకూడదా జాను? జానకి ఇతను మెకానిక్, చూడడానికి హీరోలా ఉన్నాడు, కానీ మెకానిక్ అంటే ఏం మెకానిక్ అయితే ఏంటి, సైలెంట్గా ఉండు స్వాతి, ఆయన వింటే ఫీల్ అవుతారు. జానకి, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు?
అంటూ బాలాజీ అక్కడికి వస్తాడు. అన్నయ్య, నా స్కూటీ ఆగిపోయింది, రిపేర్ చేయించుకోవడానికి వచ్చాను. అవునా, ఈవినింగ్ వచ్చి తీసుకోమ్మా అని చెప్పగానే జానకి బయటకు వెళ్తుంది. భయ్యా, చెప్పు బావా. భయ్యా, నిన్నటి వరకు బ్రో అన్నావు, సడన్గా పిలుపు మారిందేంటి? అదంటే బావా, పిలుపు ఆటోమేటిక్గా మారిపోతుందిలే, కానీ జాను నీకు తెలుసా? అదే జానకి. ఇక్కడేగా ఉండేది, నాకు బాగా తెలుసు. చాలా మంచిది, నన్ను కూడా గౌరవంగా పిలుస్తుంది, అంత మంచిది. బాలు, నేను మళ్ళీ వస్తాను అంటూ హర్షిత్ తన షర్ట్ తీసుకొని జానకి వెనక్కి వెళ్తాడు. జానకి బస్ ఎక్కడం చూసి హర్షిత్ కూడా బస్ ఎక్కేస్తాడు. జాను, ఏంటి చూసి కూడా పలకరించకుండా వచ్చేసావు? కనీసం ఎలా ఉన్నాయని కూడా అడగవా? చూడడానికి బాగానే ఉన్నారుగా, ఇంక నేనెందుకు అడగాలి? జాను, నేను పర్స్ తీసుకురాలా, నువ్వే టికెట్ తీసుకో. నేను తీసుకోను, మీకు నేనెందుకు తీసుకోవాలి? హీరో, నేను తీసుకోనా అంటూ స్వాతి అనగానే, వద్దు చెల్లమ్మా, అన్నగా నేనే నీకు తీసుకోవాలి, లేదా మీ వదిన తీసుకోవాలి, అంతే కదా జాను? స్వాతిగా ఏడుస్తూ గుర్రును చూస్తుంది. జానకి హర్షాలు అనగానే నవ్వలేక నవ్వి ఆపుకుంటుంది స్వాతిని చూస్తూ. జాను, నవ్వితే చాలా బాగున్నావు, అయినా మొగుడికి తీసుకోవడంలో తప్పులేదు, తీసుకో జాను. రేపు పెళ్ళయ్యాక కావాలంటే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. నువ్వైనా చెప్పు సిస్ మీ వదినికి అంటూ స్వాతిని చూస్తాడు. మీరిద్దరూ అసలు నాతో మాట్లాడకండి అంటూ స్వాతి మొహం తిప్పేస్తుంది. షూ సిస్, నువ్వు కూడా జానులాగానే అంటున్నావు. జాను నీకు అన్నీ తన బుద్ధులు నేర్పించినట్టుంది. జాను, నువ్వు తీసుకోకపోతే ఇక్కడ ముద్దు పెట్టేస్తా, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో, పెట్టినా పెడతాడు అని అనుకుంటూ ఇద్దరికీ కలిపి టికెట్ తీసుకుంటుంది. అక్కడ అప్పటికే కొందరు వాళ్ళని చూస్తూ ఉండడంతో, చెల్లి, అన్నయ్య కోసం సీట్ ఇవ్వలేవా? జానకి, నేను చచ్చిపోతా, వాడు ఇంకోసారి అలా అంటే నా వల్ల కాదే. స్వాతి, వాడు వీడు ఏంటే రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? జాను, 2 months నీ కోసం ఊరంతా తిరిగాను, పక్కనే పెట్టుకొని ఇన్ని రోజులు ఎంత టైం వేస్ట్ చేశాను. నిన్ను చూడక నా ప్రాణం నాలో లేదు జాను. నిన్ను చూశాకే మళ్ళీ నన్ను చేరింది. హర్ష గారు, మీకు చాలాసార్లు చెప్పాను, టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే నాకు మీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. మీ పని మీరు చూసుకోండి. జాను, నా పని అంటే నువ్వే, నిన్ను గెలుచుకోవడమే అండ్ నీ ప్రేమను దక్కించుకోవడమే నాకున్న ఒకే ఒక పని. అంతలో బస్సు ఆగడంతో జానకి బస్ దిగి కాలేజ్ కొంచెం దూరంలో ఉండడంతో నడుస్తూ వెళ్తుంది. వెనకే జాను జాను అంటూ హర్ష జానకి వెనకే వస్తూ, జాను, ఒక్కసారి నేను చెప్పేది వినవే అంటున్న జానకి ఆగకుండా వెళ్తుంటే, ఐ లవ్ యూ జాను అంటూ అరుస్తాడు. జానకి కోపంగా హర్ష దగ్గరికి వచ్చి తన కళ్ళలోకి చూస్తూ చెయ్యెత్తి కొట్టబోతూ అంతే ఆగుతుంది. హర్ష జానకిని అంతే చూస్తూ, కొట్టాలని వచ్చి కొట్టకుండా అంతే చూస్తున్నావు ఎందుకు? కావాలంటే కొట్టు జాను, అయినా కూడా నా ప్రేమ తగ్గదు అంటూ జానకి చెయ్యి పట్టుకుంటూ, జానకి, నీ చేతిలో కనిపించే కోపం కళ్ళలో కనిపించడం లేదు, ఏదో తెలియని బాధ. ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఏమైంది? నాతో చెప్పు జాను. అసలు ఇంతమందిలో నేనే నీకెందుకు నచ్చానయ్యా బాబు? అదేం క్వశ్చన్ మెంటల్. అసలు నువ్వు నచ్చకపోవడానికి ఒక్క కారణం చెప్పు. నీలాంటి అందమైన మనసున్న అమ్మాయిని ఎవరు ప్రేమించరు? ఒక మనిషి ప్రమాదంలో ఉన్నానంటే అంతమందిలో కూడా వెనక ముందు చూడకుండా కాపాడావు. ఎవరో తెలియని వాళ్ళ కోసం ఇంత చేస్తే ఒక్కసారి నీ వాడనుకుంటే ప్రాణం ఇచ్చేస్తావు. అలాంటి నిన్నెవడు వదులుకుంటాడు? నేనైతే అస్సలు వదులుకోని. అసలు నువ్వు నచ్చకపోవడానికి ఒక్క కారణం చెప్పు జాను. నువ్వు నాకెందుకు నచ్చావో నేను చెప్తాను. నువ్వు ఒక్కసారి ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు. అది నీ కళ్ళలో నాకు కనిపిస్తుంది. నీ ప్రేమ నాకు కనిపిస్తుంది. ఆ ప్రేమ నాకు కావాలి. అంత అందమైన మనసుంది, అంతకంటే అందమైన
ఫిగర్ అదే అంటూ జానకి కోపంగా చూడడంతో నవ్వుతూ చూస్తే సాలిడ్గా ఉన్నావు. ఇంతకంటే నువ్వు నచ్చడానికి నేను నీ వెనుక పడడానికి ఇంకేం కావాలి జాను? అందుకే ఒప్పేసుకో. ఐ లవ్ యూ జాను, బట్ ఐ హేట్ యూ. అదేంటో నువ్వు ఐ హేట్ యూ అన్నా కూడా ఐ లవ్ యూ అన్నట్టే ఉంది. జాను ఒప్పుకో, మనం పెళ్లి చేసేసుకుందాం అంటూ నవ్వుతూ అంటాడు. చూడండి హర్ష గారు, బాగా కష్టపడిపోయారు. చేసిన రచ్చ చాలు. ఇప్పటికే అందరూ చూస్తున్నారు. చాలా ఎంబారేజింగ్గా ఉంది. ఇంకా మీరు వెళ్ళండి అంటూ హర్ష చేతిలో 100 రూపీస్ పెడుతుంది. ఏంటి జాను, ప్రేమిస్తున్నాను అంటే డబ్బుల కోసం వెంటపడేవాడిలా కనిపిస్తున్నానా? చూడండి హర్ష గారు, మీ మనసులో ఏమున్నా కూడా నా మనసులో ఏం లేదు, ఉండదు కూడా. అంతా మీ టైం వేస్ట్ అంతే. వచ్చేటప్పుడు డబ్బులు లేవన్నారు, ఇప్పుడు ఎలా వెళ్తారు అని ఇస్తున్నా అంతే. హాహా, డబ్బులు లేకపోతే నడుచుకునైనా వెళ్తా, అంతేకాని ఒకరి దగ్గర చెయ్యి చాచను జాను. దట్స్ నాట్ మీ జాను. నిన్ను ప్రేమించాను అన్నాను అంటే నిన్ను మాత్రమే ప్రేమించాను అని అర్థం. నా ప్రేమను అర్థం చేసుకో జాను. నాకు ఒకరిని అడగడం అలవాట్లేదు. ఫస్ట్ నిన్నే అడుగుతున్నా. ఎందుకు అంటే నువ్వు నేను వేరు కాదు, నువ్వే నేను అని అనుకున్నా. అందుకే నిన్ను ఇంతగా అడుగుతున్నా. నిజంగా ఐ లవ్ యూ జాను. నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నిన్ను ఇక్కడ పెట్టి చూసుకుంటాను జాను అంటూ గుండెలపై వేలు పెట్టి చూపిస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి, జాను ఐ లవ్ యూ. నువ్వు ఇలా దగ్గరగా ఏవేవో తుంటరి ఆలోచనలు వస్తున్నాయి. అందుకే త్వరగా పెళ్లి చేసేసుకుందాం జాను. అర్థం చేసుకో. నేను వెళ్తున్నా, ఈవినింగ్ కలుస్తా అంటూ పరిగెడుతూ సిస్ మీ వదినని కాలేజ్కి తీసుకెళ్ళు అంటూ అక్కడే బొమ్మలా నిలబడ్డ స్వాతికి చెప్పి వెళ్ళిపోతాడు. జానకి అంటూ స్వాతి జానకి దగ్గరికి వెళ్ళి, జానకి ఏంటే ఇతను ఇలా చేస్తున్నాడు, కొంచెం కూడా సిగ్గు లేకుండా. స్వాతి నువ్వు ముందు పద, ఎగ్జామ్ టైం అవుతుంది అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ మావయ్య అంటూ మహేష్ ఇంట్లోకి వచ్చి పెద్దగా అరుస్తాడు. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ బయటకు వస్తాడు హరికృష్ణ. ఏమైందంటారేంటి, ఏం జరుగుతుందో చూసావా? నీ కూతురు నిప్పు తోటకూర పప్పు అంటావు. ఆ నిప్పు ఏం చేసిందో తెలుసా? నీ పరువు నా పరువు పోయేలా చేసింది. రోడ్డు మీద ఎవడితోనూ ముద్దు పెట్టించుకుంది సిగ్గు లేకుండా. దాన్ని ఎవడో సోషల్ వెబ్సైట్లో పెట్టాడు చూడు. ఎక్కడ చూసినా కూడా ఇదే సీన్. అందరూ ఎంత దరిద్రంగా చూస్తున్నారో అంటూ ఆ వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసిన హరి లక్ష్మి గారు కూడా షాక్ అవుతూ చూస్తుంటారు. జానకి హర్ష వీడియో వైరల్ అయిందని మహేష్ వచ్చి గొడవ చేశాడు. మరి జానకి తర్వాత ఏం చెప్తుంది? అలాగే హర్ష జానకి పెళ్ళి జరుగుతుందా లేక ఆగిపోతుందా అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.